మత్స్యావతారం చేప ప్రయోజనం ప్రళయ జలాల నుండి వేదాలను రక్షించడం, విశ్వజ్ఞానాన్ని కాపాడటం. కూర్మావతారం తాబేలు ప్రయోజనం సముద్ర మథన సమయంలో మందర పర్వతానికి ఆధారంగా నిలిచి అమృతం పుట్టించడం. వరాహావతారం పంది ప్రయోజనం హిరణ్యాక్షుడి నుండి భూమిని రక్షించడానికి సముద్రం లోతుల నుండి దాన్ని ఎత్తడం. నరసింహావతారం అర్ధనరసింహుడు ప్రయోజనం భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపుడిని సంహరించడం, ప్రకృతి నియమాలను ఉల్లంఘించి. వామనావతారం బామణ బాలుడు ప్రయోజనం 3 అడుగుల భూమి అడిగి అహంకారి రాజు బలిని వంచించి 3 లోకాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం. పరశురామావతారం కొడవలిధారి ప్రయోజనం అధర్మపరులైన క్షత్రియ రాజులను సంహరించి న్యాయాన్ని నెలకొల్పడం. రామావతారం అయోధ్య రాకుమారుడు ప్రయోజనం సీతను రావణుని నుండి కాపాడడం, మానవారికి ధర్మ మార్గం చూపడం. కృష్ణావతారం దేవకీనందనుడు ప్రయోజనం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశమివ్వడం, అధర్మాన్ని అంతం చేయడం. బుద్ధావతారం జ్ఞానోదయం పొందినవాడు ప్రయోజనం అహింస కరుణ మార్గాలను నేర్పించడం, మోక్షానికి దారి చూపడం. కల్క్యవతారం భవిష్యత్ యోధుడు ప్రయోజనం కలియుగంలో అధర్మాన్ని అంతం చేసి క్రొత్త సత్యయుగాన్ని ప్రారంభించడం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.